హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ప్రముఖ రచయిత కొల్లూరు విజయశర్మ గారు రచించిన దూరపు కొండలు అనే కథను చదివి వినిపించబోతున్నానండి. ఈ కథలో అమెరికాలో మంచి ఉద్యోగం, ఇల్లు అన్నీ వదులుకొని తమ వాళ్ళ కోసమని ఇండియాకి వచ్చిన వారి జీవితం, వాళ్ళ బంధువుల మధ్య ఎలా గడిచిందో కళ్ళకి కట్టినట్టు తెలియచేసే కదండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. సమయం తెల్లవారుజాము 3:30 అవుతుంది. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ప్రయాణికుల లాంజ్లో కూర్చుని ఉన్నారు శ్రీకర్ కుటుంబం. పిల్లలు యామిని, ఆకాష్లు నిద్రలేక వాడిన ముఖాలతో నీరసంగా ఉన్నారు. శ్రీకర్ కళ్ళు భార్య రవళనే గమనిస్తున్నాయి. ఆమె సీటు వెనక్కి చేరబడి కళ్ళు మూసుకుని ఉంది. కళ్ళు అవిశ్రాంతంగా వర్షిస్తూనే ఉన్నాయి. రుమాలుతో ఎంత తుడుచుకున్నా గుండెల్లో వేదన కన్నీళ్ల రూపంలో ప్రవహిస్తూనే ఉంది. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్న శ్రీకర్ నిట్టూర్చాడు. ఒక్క ఏడాదిలో ఎంత తేడా! ఎన్ని కలలతో, ఎంత ప్రేమాభిమానాలతో వచ్చారో ఏడాది క్రితం. మాతృభూమికి చక్కని ఉద్యోగం, స్వంత ఇల్లు అన్నీ వదులుకొని తన వాళ్ళు కావాలి, తమ మనుషుల మధ్య ఉండాలి, తమ పిల్లలు అందరి ప్రేమాభిమానాల మధ్య పెరగాలి అని కోటి కలలతో అన్నీ వదులుకొని ఇండియాకి వచ్చాక తమకి ఎదురైన అనుభవాలు అతని కళ్ళ ముందు కదిలాడాయి. సరిగ్గా ఏడాది క్రితం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు శ్రీకర్, రవళి పిల్లలు. స్వాగతం చెప్పడానికి వచ్చిన బంధుబలగంతో విమానాశ్రయం కళకళలాడిపోయింది. శ్రీకర్ తల్లిదండ్రులు, అక్క, బావగారు, వాళ్ళ ఇద్దరు పిల్లలు, రవళి అమ్మా నాన్నలు, అన్నయ్య, వదిన, వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఇంకా ఇద్దరు కజిన్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంతమంది తమ వాళ్ళని చూడగానే శ్రీకర్, రవళిల ముఖాలు వెలిగిపోయాయి. అందరూ ఆప్యాయంగా చుట్టుముట్టారు. పిల్లల్ని ముద్దుల వర్షంలో ముంచెత్తారు. సామాన్లతో వస్తున్న వాహనం కాకుండా 5 క్యాబ్లలో అందరూ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే బావమరిది జూబ్లీ హిల్స్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి అద్దెకి తీసుకుని ఉంచాడు. అసలు ఇల్లు కొనేసి ఉంచుతామనే అన్నాడు. కానీ రవళి ఒప్పుకోలేదు. కొన్నాళ్ళు పోయాక ఆలోచించవచ్చులే అని అన్నయ్యను వారించింది. అద్దె 30,000, ఫర్నిష్డ్ హౌస్. అద్దె తక్కువ ఉన్న కూకట్పల్లి ఏరియాలో చూడాల్సింది అన్నయ్య. ఇంత అద్దె ఎందుకు అంటూ రవళి ఏదో అనబోతుంటే, అమెరికా నుండి వస్తూ నువ్వు ఇలా మాట్లాడతావేంటి అన్నాడు. సహజంగానే సాత్వికురాలైన రవళి ఏమీ మాట్లాడలేకపోయింది. బావమరిది చూస్తుండటంతో శ్రీకర్ కూడా జోక్యం చేసుకోలేదు. అతను స్వతహాగా మొహమాటస్తుడే. రవళి అన్నయ్య పద్ధతికి విసుక్కుంటుంటే శ్రీకర్ ఫోన్లెద్దు, ఇప్పుడు మనం అమెరికాలో కాబట్టి మా అమ్మా నాన్నలు పల్లెటూరులో ఉన్నారు. మనం ఇక్కడ హైదరాబాదులో ఉంటే మా అమ్మా నాన్నలు కూడా మన దగ్గరికే వస్తారు. మా అక్క, మీ అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారు. శని ఆదివారాల్లో రాకపోకలు ఉంటాయి. ఆ మాత్రం ఇల్లు కావాలి కదా అంటూ సముదాయించాడు. అందరి వాహనాలు సరాసరి శ్రీకర్ తీసుకున్న అద్దె ఇంటికే చేరుకున్నాయి. ఊళ్ళోనే ఉన్న అక్క కానీ, రవళి వాళ్ళ అన్నయ్య కానీ, అయ్యో ఇప్పుడే కదా రావడం, మా ఇంటికి రండి అన్నమాట ఎవరి నోటా రాలేదు. పాపం రవళి తల్లికి మనసులో ఉన్నా కోడలు అననివ్వలేదు. వాళ్ళ కొత్త ఇల్లు వాళ్ళకి చూపిద్దాం అత్తయ్య అంటూ తియ్యగా లాక్కొచ్చింది. ఆ తల్లి కోడలి గురించి తెలిసి ఏమీ అనలేకపోయింది. విశాలంగా అధునాతనంగా ఉంది ఫ్లాట్. నిద్ర లేక తిక్కగా ఉంది రవళికి, పిల్లలకి. ముఖ్యంగా అది వాళ్ళ రాత్రి భోజనం వేళ కావడంతో ఆకలి కరకరలాడుతోంది. కాస్త తినడానికి ఏదైనా ఉంటే బాగుండుననిపించింది. పిల్లలకి కనీసం పాలు కలిపి ఇద్దామన్నా లేవు. ఇన్నేళ్లుగా సంసారాలు నడుపుతూ పిల్లల తల్లులై ఉండి కూడా ఆ మాత్రం వాళ్ళకి తట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది రవళికి. ఎయిర్పోర్టుకి రావడం వల్ల నిద్ర చెడిన ఆడబడుచు పిల్లలు ఆకలి, నిద్ర తోడవడంతో ఏడుపు అందుకున్నారు. పాపం అదే వయసు వాడైన ఆకాష్ ఊరుకున్నాడు. కానీ యామిని తల్లి వెనకగా చేరి అమ్మా ఆకలి వేస్తోంది అంటూ మెల్లమెల్లగా అడుగుతోంది.
ఆ ఇల్లు చూస్తే అందరికీ కొత్తేనాయే. మా ఇంట్లో అయితే పాలు కలిపేదాన్ని. అబ్బా, రాత్రంతా నిద్రలేక తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ పడితే బావుండేది అంటూ కణతలు నొక్కుకుంది ఆడబడుచు. వదినగారు మాత్రం అన్న దగ్గరికి వెళ్ళి, తెల్లవారింది కదండి, పాల ప్యాకెట్లు 2, 3 తీసుకురండి. ఏదైనా కిరాణా షాప్ తీస్తే బ్రూ ఇన్స్టెంట్ కూడా అని చెప్పింది. బయలుదేరుతున్న బావమరిదితో శ్రీకర్ కూడా వెళ్ళాడు. పాల ప్యాకెట్లు, ఏదో చిన్న స్టోర్ తీసుంటే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, చిన్న బ్రూ ప్యాకెట్ తీసుకొని వచ్చారు. అప్పటికి కాఫీలు పాలు అందాయి అందరికీ. కాఫీలు కాగానే, ఏం తెచ్చుకున్నారేంటి సూట్ కేసుల్లో అంటూ వచ్చింది ఆడపడుచు. అనడానికి తెచ్చుకున్నారు అని అడిగినా తెచ్చారు అన్నదే ఆమె ఉద్దేశం. ఎలాగూ స్నానం చేయడానికి కట్టుకోవలసిన బట్టలు తీసుకోవాలి కదా. పనిలో పనిగా వేరే సూట్ కేసు కూడా తెరిచింది రవళి. ఆడబిడ్డకి వదినకి మంచి పెర్ఫ్యూమ్స్, చక్కని వాచీలు, ఖరీదైన హ్యాండ్ బ్యాగులు తెచ్చింది. ఆడపిల్లలకి జెట్స్, పగడాలు ఇచ్చింది. అబ్బాయిలకు గేమ్స్ తెచ్చింది. అన్నీ చేతిలో పెట్టినా ఆడబడుచు ముఖం అంత వికసించినట్లే లేదు. వదిన మాత్రం చాలా బాగున్నాయి అంది. నిజానికి ప్రతిసారి వచ్చేటప్పుడు ఇంకా మంచి కానుకలే తెచ్చేవారు. ఈసారి కొత్త ఎస్టాబ్లిష్మెంట్కి అయ్యే ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాత్రంతో సరిపుచ్చింది రవళి. పిల్లలకి తెచ్చిన చాకోలెట్ బాక్సులు తీసుకొని అన్నగారి కుటుంబం, ఆడబడుచు కుటుంబం బయలుదేరారు. స్కూళ్ళు, ఆఫీసులు ఉన్నాయి అంటూ. అసలే జెట్లాగ్ తిక్కలో ఉన్న రవళికి ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చుట్టపు చూపుగా వచ్చినప్పుడు ఎంత బాగుండేది, నీ సంగతి నువ్వే చూసుకో అన్నట్లు వదిలి వెళ్ళిపోయారు అంతా. ఆ రోజంతా టిఫిన్లు, భోజనాలు హోటల్ నుండి తీసుకువచ్చాడు శ్రీకర్. తల్లి తనను రిలాక్స్ అవ్వమని కుదిరినంతలో వంటిల్లు అంతా కుదురుగా సర్ది, వాచ్మెన్కి లిస్ట్ ఇచ్చి వెచ్చాలన్నీ తెప్పించి కొద్ది కొద్దిగా డబ్బాలలో, సీసాలలో కనిపించేలా సర్ది పెట్టింది. వాచ్మెన్ భార్యతో మాట్లాడి పని మనిషిని కుదిర్చింది. రవళి కొంచెం అలవాటు పడి చేసుకోవటం మొదలుపెట్టగానే తల్లి, తండ్రి వెళ్ళిపోయారు. పిల్లలకి అన్నగారు లక్షల ఫీజు కట్టించి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించాడు. వాళ్ల ఫీజులు, ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చులు చూసి భార్యాభర్తలకి కళ్ళు తిరిగాయి. నెమ్మదిగా భారతదేశ వాసం మొదలయ్యింది. రవళి పెళ్లి కావటంతోటే అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ ఎంత బాగా బ్రతుకుతున్నా అయిన వాళ్ళందరికీ దూరమైన భావన ఏదో బాధ పెట్టేది. మధ్య మధ్య 2 ఏళ్లకి ఒకసారి వచ్చినప్పుడు తను వాళ్ళందరూ చూపించే ఆప్యాయత, జరిగే రాజభోగాలు అన్నింటినీ మించి శ్రీకర్కి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతుంటే తను వాళ్లతో వచ్చి ఉండి చేదోడు వాదోడు కావాలన్న కోరిక వేళ్ళూనింది. ముందుగా రవళి ఉద్దేశం అడిగాడు. ఆమె సంతోషంగా సరే అంది. ఇద్దరూ ఆ నిర్ణయం తీసుకున్నాక పిల్లలతో చెప్పారు. వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేశారు. ఎన్నెన్నో కలలు కన్నారు. అయిన వాళ్లతో కలిసి చేసుకునే పండుగలు, రాకపోకలు, ఆత్మీయానురాగాలు, కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా, నీడగా అందరం కలిసి ఉండొచ్చు అనుకున్నారు. కానీ వచ్చాక తెలిసిన విషయం, రాకలే గాని తమకి పోకలు ఉండవని. అన్నగారే కాకుండా అమ్మా నాన్న కూడా ఊళ్ళోనే ఉండడంతో ఆడబడుచుకి పెద్ద పండుగ అయ్యింది. శుక్రవారం రాత్రి వచ్చి ఆదివారమే వాళ్ళు వెళ్ళేది. పోనీ సాయం ఏమైనా చేస్తుందా అంటే అది లేదు. తల్లి కూతుళ్ళు హాయిగా కబుర్లు చెప్పుకుంటారు. అదనంగా రవళికి ఆడబడుచు పిల్లల బాధ్యత కూడా పెరిగింది. పిల్లలు ఆకలి అన్నా, పాలు కావాలన్నా నేను అమ్మమ్మ మాట్లాడుకుంటున్నాం కదా, వెళ్ళి అత్తని అడగండి నాన్న అని రవళి దగ్గరికే పంపించేసేది. చెప్పాలంటే ఆకాష్, యామిని చాలా బుద్ధిమంతులు. కానీ వాళ్ళు అలా కాదు, ఇల్లు పీకి పందిరి వేస్తారు. పిల్లల బొమ్మలన్నీ తీసి చల్లా చెదురు చేసి ఇల్లంతా పరిచేస్తారు. సోమవారం ఇల్లు సర్దుకునేసరికి రవళికి తల ప్రాణం తోకకి వచ్చేది. అత్తగారు, మామగారు ఉండడంతో బంధువుల తాకిడి ఎక్కువే. ఆప్యాయంగా
చూడటానికి వచ్చేవారికి ఇంత అన్నం, కాఫీ, పలహారాలకి రవళి ఏమీ అనుకోలేదు. కానీ వచ్చి వెళ్ళేవారి పెట్టుపోతలకి ఘనంగా వదిలేవి. తన అన్నయ్య ఊళ్ళోనే ఉన్నా రమ్మన్న పిలుపే తక్కువ. వాళ్ళు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు. ఆదివారం వస్తే వాళ్లే పిల్లలతో బయటికి పోతారు. ఆ ఒక్క ఆదివారం పూట వెళ్ళడానికి రవళికే మనస్కరించేది కాదు. పాపం వారమంతా పరుగులే పరుగులు. ఆ ఒక్క రోజైనా వాళ్ళ కుటుంబానికి విశ్రాంతి కావాలి కదా అనుకునేది. ఎప్పుడైనా ఒకసారి వెళ్దాం అనుకున్నా ఇంట్లో ఆడబడుచు పిల్లలు. ఒకసారి ఇలాగే వంట చేసేసి త్వరగా బయలుదేరింది. పిల్లలు కూడా మామయ్య ఇంటికి మేం కూడా వస్తామంటూ ఉత్సాహంగా బయలుదేరారు. తీరా బయలుదేరుతుంటే అత్తగారు గబగబా వచ్చి గొంతు తగ్గించి, అదేమిట్రా, ఇంటల్లుడు మీ బావ మన ఇంట్లో ఉంటే నువ్వు బయటికి వెళ్తావా? తను ఏమనుకుంటాడు అంది. శ్రీకర్ నీళ్లు నమిలి రవళి వంక చూశాడు. చాలామంది ఇళ్లల్లో ఇదే సమస్య. మెత్తదనం ఎక్కువైన మగవాళ్ళు అటూ తేల్చరు, ఇటూ తేల్చరు. భార్య మీదకే వదిలేస్తారు. కాస్త నోరు ఉన్న గడుచుతనం ఉన్న అమ్మాయి అయితే వ్యవహారం వేరేలా ఉంటుంది. రవళి నెమ్మదస్తురాలు, మొహమాటస్తురాలు కావడంతో నిస్సహాయంగా భర్త వైపు చూసింది. నువ్వు పిల్లలు వెళ్ళి వస్తారా అన్నాడు శ్రీకర్. రవళికి ఏడుపు వచ్చినంత పనయింది. ఇండియా వచ్చింది మొదలు అసలు భార్యాభర్తలు స్థిమితంగా మాట్లాడుకున్నది లేదు. కుటుంబం అంతా ఒక్కరోజైనా వాళ్ళు మాత్రమే గడిపినది లేదు. భర్త రాకుండా తను పిల్లలే వెళ్ళాలనిపించలేదు. బయటకు వెళ్ళడానికి సిద్ధమైన పిల్లలు ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వడంతో గొడవ చేశారు. చివరికి సాయంత్రం శ్రీకర్, అతని చెల్లెలు కుటుంబం, పిల్లలు బయటకు వెళ్ళిపోయారు. శ్రీకర్ రవళిని కూడా రమ్మని బలవంత పెట్టాడు. కానీ రవళి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. చాలాసార్లు ఆ అనుభవం కూడా అయ్యింది. ఆడబడుచు కుటుంబంతో అన్నా వదినలతో బయటకు వెళ్తే శ్రీకర్ జేబుకి చిల్లు పడాల్సిందే. అంతా అయ్యాక డిన్నర్కి పేరున్న హోటల్కి వెళ్ళడం, పిల్లలు అక్కర్లేనివి కావలసినవి ఆర్డర్ ఇవ్వడం, ఆబా ఆత్రం తప్ప ఏమీ తినలేక వదిలేయడం, బిల్లు చూస్తే వేలల్లో, తిండి లేక లోకంలో ఎందరో ఆకలికి అల్లాడుతుంటే ఇలా ఇంతింత వేస్టేజ్. ఇలా 4-5 సార్లు కాగానే రవళి తను వాళ్ళని వెళ్ళిపోమ్మని వాళ్ళు వచ్చేలోగా డిన్నర్ ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. ఒక్క హోటల్ ఏమిటి, తిరుపతి వెళ్ళినా అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి 2 కుటుంబాల ఖర్చు తప్పదు. ఆడబడుచు కుటుంబం బాగా కలిగిన వారైనా పొరపాటును కూడా ఎక్కడా రూపాయి తీయరు. వాళ్ళ పిల్లలు కనిపించినది, కంటికి నచ్చినది ఉండడం ఆలస్యం మామయ్య అంటూ శ్రీకర్ దగ్గరకే చేరతారు. ఇన్నాళ్ళు ఇండియాలో ఉండక తెలియలేదు కానీ పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఒక్కొక్కసారి దగ్గర వాళ్ళైతే చిన్న చిన్న ఫంక్షన్కి కూడా వెళ్ళవలసి వస్తోంది. అలాంటప్పుడు పిల్లలు స్కూల్స్ మాన్పించలేక పిల్లలు, రవళి, డయాబెటీస్ ఉన్న మామగారు ఉండిపోతున్నారు ఇంట్లో. శ్రీకర్ తల్లి, చెల్లెలు వెళ్తారు. మరీ ముఖ్యమైనవి అయితే తప్ప ఆడపడుచు తన పిల్లలు ప్రయాణాల్లో నలిగిపోతారని వాళ్ళని కూడా వదినగారి దగ్గరే వదిలి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి రవళికి ఎందుకు వచ్చామా ఇక్కడికి అనిపించేస్తుంది. ఒకరికి ఒకరం తోడు అన్నీ పంచుకుంటాం అని వచ్చారు. ఇప్పటి వరకు తామే అన్నీ పంచుకున్నట్లు, అందరికీ తోడు అవుతున్నట్లు అనిపిస్తోంది తప్ప ఏమీ ప్రయోజనం కనిపించట్లేదు. ఎంతమంది అమెరికా నుండి వచ్చి ఇక్కడ ఆనందంగా అయిన వాళ్ళ మధ్య బ్రతుకుతున్న వాళ్ళు లేరు. తమకే ఎందుకు ఇలా ఉంది అనిపిస్తోంది పదే పదే మనసుకి. రవళి వేదనను గుర్తించిన ఒకే ఒక్క వ్యక్తి ఆమె మామగారు ఆనందరావు. ఆయనకి కొడుకు పెళ్లి కాగానే కోడలు కూడా అమెరికా వెళ్ళిపోవడంతో ఆమెతో అంత పరిచయం లేదు. ఫోన్లలో, స్కైప్లలో పలకరింపులు తప్ప. 4 రోజులు ఇండియా ట్రిప్పుకి వచ్చినప్పుడు కూడా ఆయన అంతగా పట్టించుకోలేదు. పూర్వంలా ఒకే ఇంట్లో కలిసి ఉంటే ఎవరి స్వభావాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి తప్ప 4 రోజులకే మనుషులను ఎలా అంచనా వేస్తాం అనుకునే మనిషి ఆయన. శ్రీకర్ బలవంతం మీద 2 సార్లు అమెరికా వెళ్ళినప్పుడు
అతనికి రవళి మీద మంచి అభిప్రాయమే ఏర్పడింది. మాటలో నమ్రత, ఆత్మీయత, సాంప్రదాయం పట్ల ఆదరణ, ఇల్లు నేర్పుగా నడుపుతున్న దక్షత, పిల్లల్ని చక్కగా పెంచుతున్న తీరు ఆయనని ఆకట్టుకున్నాయి. కానీ అప్పటికీ అతను మనవలతో అంత అనుబంధం పెంచుకునే ప్రయత్నం చెయ్యలేదు. పెంచుకున్న అనుబంధాలు ఎంతగా బాధ పెడతాయో బాగా తెలిసిన మనిషి కావడం చేత టీచర్గా పనిచేయడం వలన స్వభావాలు అర్థం చేసుకోగల నేర్పు అలవడింది. శ్రీకర్ వాళ్ళు వచ్చిన 6 నెలలుగా అన్ని పరిస్థితులు గమనిస్తున్నాడు ఆయన. అతనికి రవళి వ్యక్తిత్వం విస్మయపరిచింది. చిన్నపిల్ల అయినా, క్షణం తీరిక లేకపోయినా, డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అవుతున్నా ఒక నిష్ఠూర్పు మాట ఆమె నోట రాలేదు. సాధారణంగా చిరునవ్వు చెదరని ఆమె ముఖంలో ఈ మధ్య దిగులు. అసలు కొడుకైనా కనిపెట్టాడా లేదా అని అతనికి సందేహం కలిగింది చాలాసార్లు. కూతురు తీరు, భార్య ప్రవర్తన అతనికి చికాకు కలిగించాయి. 6 నెలలుగా కేవలం సాక్షిగా మౌనముద్రతో ఉన్న ఆయన నెమ్మదిగా కుటుంబ పెద్దగా చొరవ తీసుకోవడం మొదలుపెట్టారు. ముందుగా ఇండియా సిలబస్తో ఇబ్బంది పడుతున్న పిల్లలకి తనే మంచి టీచర్గా మారారు. చక్కని కథలు, కబుర్లు, సాయంత్రం పార్కులో కాసేపు ఆటలు, రోజు స్కూల్ బస్సు వేళకి పిల్లల్ని ఎక్కించి రావడం, మళ్ళీ బస్సు వచ్చే వేళకి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం. పిల్లలు కూడా తాతగారికి బాగా మాలిమి అయ్యారు. ఇంటికి వచ్చింది మొదలు అన్ని విశేషాలు ఆయనతో చెప్తూ ఆయన వెంటే తిరుగుతారు. పిల్లలు భోజనాలకు పేచీలు పెట్టినా, పోట్లాడుకున్నా ఓపికగా వాళ్ళ అలకలు తీరుస్తారు ఆనందరావు గారు. ఎంతో మెత్తగా నచ్చ చెప్తారు. పిల్లల బాధ్యత మామగారు తీసుకోవడంతో రవళికి ఎంతో హాయిగా ఉంది. క్రమక్రమంగా ఆయన భార్యకి కూడా నచ్చ చెప్పడం మొదలుపెట్టారు. శ్రీకర్ గమనించాడో లేదో కానీ ఇప్పుడు బంధువులు ఎవరు వచ్చినా ఆయనే స్వయంగా వెళ్ళి బట్టలు కొనుక్కొస్తున్నారు. మామూలు రోజుల్లో కాకపోయినా ఆడబడుచు వచ్చిన రోజుల్లో అత్తగారు సాయం చేయడానికి వస్తున్నారు. పూర్వంలా కాకుండా కూతురు, అల్లుడు పిల్లల్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఆవిడే మనవలందరికీ అన్నం పెట్టడం, మనవరాళ్ళకి జడలు వేయడం లాంటివి చేస్తున్నారు. తన వరకు, భార్య వరకు అయితే చేయాలనుకున్న కొంత చేయగలిగారు. కానీ కూతురు విషయమే ఆయనకి సమస్య అయ్యింది. ఎలా చెప్పాలి, ఏం చెయ్యాలి? ఇంతలో అనుకోకుండా రవళి వాళ్ళ కజిన్ పెళ్ళి వచ్చింది వైజాగ్లో. ఎలా తెముల్చుకుని వెళ్ళాలా అని తడపటాయిస్తున్న రవళికి శ్రీకర్కి మేము ఉన్నాం కదా, పిల్లల్ని మేము చూసుకుంటాం అని నచ్చచెప్పి వాళ్ళిద్దరినీ పంపించారు. శుక్రవారం సాయంత్రమే కూతురికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్న లేరు కదా, పిల్లలు బోర్ ఫీల్ అవుతున్నారు, ఈసారి మేమే మీ ఇంటికి వస్తున్నాం అంటూ శనివారం పొద్దున్నే భార్యని, మనవడిని, మనవరాలిని తీసుకొని కూతురు ఇంటికి వెళ్ళారు. ఆ మాత్రానికే తల్లి ఎంత సాయం చేసినా కూతురు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది పని వల్ల. సెలవు వస్తే ముందు ఎన్ని చిరుతిళ్ళు ఉన్నా తన పిల్లలకి సరిపోవు. అల్లర్లో సింహభాగం తన పిల్లలదే. అయినా 4 పిల్లలు కలిసి హోరెత్తిస్తుంటే తల పగిలిపోయింది ఆమెకు. ఆదివారం వచ్చేసరికి ఓపిక అంతా అయిపోయినట్లు అనిపించింది. బయటికి వెళ్దాం అని తనే ప్రపోజ్ చేసింది. మాల్కు వెళ్ళారు. మామయ్యకి అలవాటు పడ్డ పిల్లలు దొర్లి పొర్లి అడ్డమైనవి కొనిపించుకున్నారు. భోజనానికి హోటల్కి వెళితే తిన్నదానికంటే వదిలించుకున్నదే ఎక్కువ అయ్యింది. ఒక్క వీకెండే ఆడబిడ్డకి, భర్తకి చుక్కలు చూపించారు పిల్లలు. ఆనందరావు గారు కావాలనే ఇంకెక్కడికైనా వెళదామా అనగానే కూతురు తుళ్ళిపడి అమ్మో వద్దు నాన్న, రేపు సోమవారం కదా, ఇంట్లో చాలా పనులున్నాయి అనేసింది. ఇంటికి వెళ్ళాక భార్యకి చెప్పి ఆమెను వేడిగా చారు, పిల్లలకి ఇష్టమైన బంగాళదుంపల వేపుడు చెయ్యమని త్వరగా డిన్నర్ ముగించి మళ్ళీ భార్యతో, మనవలతో ఇల్లు చేరాడు ఆయన. పెళ్ళికి వెళ్ళి వచ్చాక చాలా ఉల్లాసంగా ఉంది రవళి. ఎంతో కాలానికి భార్యాభర్తలు మనసారా మాట్లాడుకోగలిగారు. మళ్ళీ శుక్రవారం ఆడబడుచు నుండి ఫోన్ వచ్చింది.
వదినా, ఇంట్లో చాలా పని ఉంది, ఈ వారం రావట్లేదులే అంటూ. రవళికి తను వింటున్నది కలో నిజమో అర్థం కాలేదు. ఆనందరావు గారు తన పథకం ఫలించినందుకు లోలోన నవ్వుకున్నారు. అత్తగారు ముందు కూతురు రానందుకు అయ్యో అనుకున్నా ఇల్లంతా నీట్గా ప్రశాంతంగా ఉండేసరికి తెలియకుండానే మనసులో హమ్మయ్య అనుకుంది. శనివారం భోజనాలు అయ్యాక పిల్లలు శ్రీకర్, రవళి ఎన్నాళ్ల తర్వాతో క్యారమ్స్ ఆడుకున్నారు. ఆ కిలకిలలు వింటూ నడుం వాల్చారు ఆనందరావు గారు. తరువాత పండుగలు పబ్బాలు అయితే తప్ప ఆడబడుచు రాకపోకలు తగ్గాయి. వచ్చినా ఇంట్లోనే గడిపి వెళ్ళడం తప్ప బయటికి తిరగడాలు లేవు. ఒకవేళ శ్రీకరే వెళ్దామన్నా చెల్లెలు ఏదో సాకుతో తప్పించుకుంటోంది. ఆ మార్పుకి ఆమె తండ్రి ఎంతో సంతోషించారు. అత్తవారింటి వైపు నుండి పరిస్థితులన్నీ మెల్లమెల్లగా అనుకూలంగా మారాయి రవళికి. అన్నీ అనుకున్నట్లు అన్ని రోజులు ఒకే విధంగా సాగిపోతే జీవితం ఎలా అవుతుంది? ఎప్పుడూ లేనిది అన్నయ్య వదిన ప్రేమగా ఇంటికి రమ్మన్నారు ఒకరోజు. చాలా కాలం కావడంతో కుటుంబం అంతా వెళ్ళారు. కాసేపు సరదాగా కాలక్షేపం జరిగాక భోజనాలు అయిన తర్వాత పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అన్నయ్య మనసులో ఉన్న ఉద్దేశం బయట పెట్టాడు. బంజారా హిల్స్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూశాడట. 1,50,00,000 పలుకుతోంది. 1,25,00,000కే ఇస్తాం అన్నారట. ఇప్పుడు వాళ్ళున్న ఫ్లాట్ అమ్మేస్తే 40,00,000 వస్తుంది. 50,00,000కి లోన్ పెడతాడట. బావగారు, ఒక్క 35,00,000 అప్పుగా ఇవ్వండి. మేము అమెరికా వాళ్ళం కాదు, వడ్డీ ఇచ్చుకోలేను, మరో 10 ఏళ్లలో తీర్చేస్తాను అన్నాడు. భార్యాభర్తలిద్దరికీ తల తిరిగినంత పనయింది. 1 2 35, అది 10 ఏళ్ల తర్వాత అసలు ఇవ్వడం. తాహతుకు మించిన ఆ ఇల్లు కొనడం దేనికి? ఇలా ఇవ్వలేని డబ్బు అప్పు అడగడం దేనికి? అమెరికా నుండి వచ్చారు అనేసరికి ప్రతి ఒక్కరికి ఇదే భావన, వీళ్ళకి డబ్బు కొదవేంటి అని. చాలాసేపటికి గొంతు పెగిల్చుకొని శ్రీకర్, బావగారు, అప్పుగా కాకుండా అయితే 2 లక్షలు ఇవ్వగలను. అప్పు అయితే కష్టం మీద ఏదో చేసి 5 10 అయితే సర్దగలను. కానీ 35,00,000 అంటే మాటలా నా దగ్గర లేదు అన్నాడు. బావమరిది ముఖంలో రంగులు మారాయి. అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమైంది. అతని భార్య చివాలున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వను అని చెప్పండి, లేదా నిర్మోహమాటంగా ఇస్తాను కానీ వడ్డీకి ఇస్తాను అని చెప్పండి. అంతేకాని లేవని చెప్పడం ఎందుకు? అమెరికాలలో సంపాదనలు ఎలా ఉంటాయో మాకు తెలియదా అంటూ వెళ్ళిపోయాడు బావమరిది కూడా. తమాయించుకోవడానికి చాలాసేపు పట్టింది భార్యాభర్తలకి. అన్నా వదినలు మళ్ళీ కనిపించనే లేదు. ఇక బయలుదేరుతాం అంటూ తల్లికి చెప్పింది రవళి. ఆమె ఏమీ మాట్లాడకుండా పళ్ళు కుంకుమ తీసుకుని వచ్చింది. అమ్మా, విన్నావా అన్నయ్య ఏమన్నాడో? సంపాదనలే చూస్తున్నారు కానీ మాకున్న ఖర్చులు చూస్తున్నారా? మాకు మాత్రం ఎక్కడి నుండి వస్తాయి అన్ని లక్షలు? పిల్లల చదువులు, బాధ్యతలు ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో తెలుసు కదా అంది రవళి బొట్టు పెడుతున్న తల్లితో. వాడు ఆడపిల్లని అడగడం తప్పే, అయినా అప్పుగానే అడిగాడు కదా, ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం, కానీ డబ్బు ఉండి కూడా లేదు అనకు. లక్ష్మి కోపగించుకుని వెళ్ళిపోతుంది అంది తల్లి నిదానంగా. భూమి రెండుగా చీలిపోతున్నట్లు అనిపించింది రవళికి. అంటే కన్న తల్లి కూడా తనని నమ్మట్లేదు. అమెరికాలో ఇన్నేళ్ళు ఉన్నామని ఏదో అపార సంపద మూలుగుతోంది అనే భ్రమలో ఉంది. రండి వెళ్దాం అంది గొంతు పెగిల్చుకొని శ్రీకర్తో. ఆమెకి దుఃఖం ఆగటం లేదు. మానవ సంబంధాలన్నీ ఏమైపోయాయి? అన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయా? ఉన్నంతలో జాగ్రత్తగా గడుపుకుంటూ వస్తున్నారు. ఎంతోమంది ఫ్రెండ్స్ యూరోప్ ట్రిప్స్ అంటూ వెళ్తుంటారు. అలా కూడా తాము వెళ్ళింది లేదు. మనవాళ్ళు అంటూ వచ్చినందుకు
కనీసం కర్లా తల్లి తోడబుట్టినవాడు కూడా నమ్మే స్థితిలో లేరు. ఇంటికి వచ్చాక కూడా మామూలు మనిషి కాలేకపోయింది రవళి. ఆ తర్వాత అసలు అన్న నుండి సమాచారమే లేదు. పొడి పొడిగా తల్లి మాత్రం 4 సార్లు పలకరించి ఉంటుంది. 2-3 నెలలు గడిచాక అత్తగారు పొరుగింటికి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్లో ఉండగా ఆనందరావు గారు కొడుకుని కోడల్ని పిలిచారు. చూడు తల్లి, లోకమే ఇలా ఉంది. అక్కడ ఉన్నన్నాళ్ళు హాయిగా బ్రతికారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు దూరంగా ఉన్నప్పుడు కొన్ని అనుబంధాలు తీయగా అనిపిస్తాయి. మీరు వచ్చి ఎంతో కాలం అయిపోలేదు. నా మాట విని మళ్ళీ అక్కడికే వెళ్ళి హాయిగా ఉండండి. మా గురించి దిగులు పడకండి. మేం వస్తూ వెళ్తూ ఉంటాం. పల్లెటూళ్ళలో మా జీవితం హాయిగా సాగిపోతుంది. ఫోన్లున్నాయి, స్కైపులున్నాయి. ఇక్కడ ఇంటికి ఇచ్చే అద్దె, అవుతున్న ఖర్చులతో అక్కడ 10 కుటుంబాలు బ్రతకొచ్చు. మీ తృప్తి కోసం అక్కడ మాకు ఏసీ, యూపీఎస్ పెట్టించండి. దర్జాగా బతికేస్తాం. మీ మంచి కోసమే చెప్తున్నాను అన్నారు. భార్యాభర్తలకి నోట మాట పెగలలేదు. 1 వారం రోజులు ఆలోచించాక అదే బాగుంది అనిపించింది రవళికి. ఇప్పటికీ ఆమెకి అన్న వైఖరి, తల్లి తీరు తట్టుకోలేనివిగా ఉన్నాయి. దగ్గరలో ఉంటూ ఇలా దూరమైపోయే కంటే దూరంగా ఉంటూ అందరికీ చేరువుగా ఉండడమే మేలు అనిపించింది. ఆమె బాధని చూస్తున్న శ్రీకర్ కూడా సరే అన్నాడు. తల్లి బాధపడింది. కానీ ఆనందరావు గారు ఆమెకి చక్కగా సర్ది చెప్పారు. తాతగారికి మచ్చిక అయిన పిల్లలు తాతగారితో ఎన్నెన్నో ప్రమాణాలు చేయించుకున్నారు. రోజూ ఫోన్ చేయాలి, వారం వారం స్కైప్లో కలవాలి, వగైరా వగైరా. నాన్నా ఆకాష్ తన చెయ్యి కుదపటంతో తుళ్ళిపడి ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు శ్రీకర్. నాన్నా, వాళ్ళు మన ఫ్లైట్నే అనౌన్స్ చేస్తున్నారు అన్నాడు ఆకాష్. నిట్టూర్చి కుడి చేత్తో పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ ఎడమ చేతిని రవళి భుజం చుట్టూ వేశాడు శ్రీకర్. లేద్దామా అన్నట్లుగా. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.